వస్తే లక్షల మంది రైతులు నష్టపోతే రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల, రూపాయిలా ఎవరికి ఇప్పటికీ కూడా. ఎప్పుడు ఇస్తారో అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కూడా కనీసం వీళ్ళ నోట్లో నుంచి ఒక్క మాట రాదు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి కోసం ఏకంగా మా ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఏకంగా 7,500 కోట్ల రూపాయలు వెచ్చించి 5 ఏళ్లలో రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి ఆ ప్రతి ఎకరాను ఆ ప్రతి గ్రామంలోనూ ఈ క్రాప్ చేసి ఏ రైతుకైనా కూడా తన వేసిన ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆ ఆర్బీకే పరిధిలోనే సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని మార్క్ఫెడ్కు జేసీని జాయింట్ కలెక్టర్ను జాయింట్ ఎండీగా చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ ఎప్పుడు రేటు పడిపోయినా కూడా ఆదుకుంటూ ఏకంగా 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకే పరిధిలో పోస్టర్లు పెట్టేవాళ్ళం. ఇదిగో ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర అని, ఈ రేటు కన్నా తక్కువగా ఎక్కడైనా వస్తే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అని చెప్పి రైతులకు భరోసా ఇచ్చేవాళ్ళం. దళారీల వెన్నులో వణుకు పుట్టించేవాళ్ళం. అంతకన్నా తక్కువ రేటుకు తీసుకునేదానికి ఎవడైనా సాహసిస్తే వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళం. 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆడుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి కోసం కేవలం 300 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. ఇంత దారుణమేందయ్యా అని చెప్పి రైతులంతే ఇంత చులకనేందయ్యా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా నిలదీస్తూ అడిగితే దాని మీద కూడా ఒక్క మాట లేదు. పైగా ఎదురుదాడి. గత ఏడాది వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, శనగలు, సజ్జలు, మిర్చి, టమాటో, చీని, పత్తి అన్ని పంటలకు ధరలు పూర్తిగా పడిపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి మనసు లేదు, పట్టించుకొని ఆదుకునే కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ మిర్చి, శనగ, మొక్కజొన్న, అరటి పంటలకు ధరలు పడిపోయాయి. ఆశ్చర్యం కలిగిస్తుంది. 7,500 కోట్లతో మేము ఆదుకున్న పరిస్థితి చూసి వీళ్ళు అరకొరగా 300 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేసే తీరును చూసినప్పుడు, నెల రోజుల క్రితం 26,000 ఉన్న మిర్చి రేటు ఈరోజు 18,000కు పడిపోయింది. అయినా పట్టించుకునేవాడు ఎవడు లేడు. శనగ ఎంఎస్పి రేటు 5,875. రైతులు 5,000 కూడా రాని పరిస్థితుల్లో రైతులు అమ్ముకుంటా ఉన్నారు. 5,000 కూడా రైతులకు గిట్టడంలా. పట్టించుకునే పరిస్థితి లేదు. మొక్కజొన్నకు ఎంఎస్పి 2,400 రూపాయలు ఎంఎస్పి అయితే
రైతులు 1400, 1500 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ఒక్క పంట మీదనే దాదాపుగా రైతులు నష్టపోతా ఉన్న ఈ 1000 రూపాయలను లెక్కేసుకుంటే ఒక్క మొక్కజొన్న విషయంలోనే రైతులు 3500 కోట్లు నష్టపోతూ ఉన్నారు. అయినా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేది లేదు. అరటి, మళ్ళీ ఈ సంవత్సరం కూడా అరటి టన్ను 5000కు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో 30,000 రూపాయలు టన్ను అమ్ముకున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు 5,000 రూపాయలకు తెగనమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు టమాటో ధరలు కిలో 2 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈరోజు. ఇవే కాకుండా బత్తాయి, సజ్జ, వాటర్ మెలను, మస్క్ మెలను, ఈ అన్ని పంటల పరిస్థితి, పండ్ల పంటల పరిస్థితి ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉంటామని చెప్పి 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. 300 కోట్లు కాదు, 3000 కోట్ల రూపాయల ధర స్థిరీకరణ నిధి పెడతాము, తోడుగా ఉంటాము అని చెప్పాల్సిన నోట్లో నుంచి కనీసం నోరు మెదపలేదు. పైగా ఎమ్మెల్యేలకు ఆటలంట, ఎమ్మెల్యేలకు పాటలంట, ఎమ్మెల్యేలతో స్కిట్లంట. అసలు అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు బిహేవ్ చేస్తామన్న తీరు చూస్తే ఇంత దారుణమైన పరిస్థితుల్లో రైతన్న కొట్టుమిట్టాడుతూ ఉంటే వీళ్ళ ఆటలు, వీళ్ళ పాటలు, వీళ్ళ స్కిట్లు. ఇలా కాలక్షేపం. నిజంగా మరోపక్క వ్యవసాయ రంగంలో ఎంత సంక్షోభం నెలకొని ఉందనంటే వందలాది మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే, నా లెక్కల ప్రకారం కాదు, ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025లో ఆత్మహత్య చేసుకున్న 393 మంది రైతు కుటుంబాలకు, 2472 మంది రైతు కూలీల కుటుంబాలకు వారికి పరిహారం ఎప్పుడు ఇస్తారన్నది కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అసెంబ్లీలో. వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం గురించి, రైతుల కష్టాల గురించి చర్చించడం, మాట్లాడడం, వారికి భరోసా ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా కనీసం మచ్చుక కూడా చేయలేదు. పిల్లలు పరీక్షలు రాస్తూ ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్, పిల్లల పరీక్షలు స్టార్ట్ అయినాయి. విద్యా దీవెన బకాయిలు, వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారిని గట్టిగా నిలదీస్తూ అడిగాం. ఒక్క మాట లేదు. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ క్వార్టర్, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా అయితే మా ప్రభుత్వం క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చేవాళ్ళం. అలాంటిది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టరు, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఏప్రిల్, మేలో ఇవ్వవలసింది పెండింగ్ పడింది. అంతే, ఇంక అక్కడి నుంచి ఫినిష్. ఈ మార్చి వస్తే 9 క్వార్టర్స్, ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్లు అవుతుంది విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్. 9 క్వార్టర్స్ ఇంటూ 700, 6300 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మేము క్రమం తప్పకుండా 1100 కోట్లు ఇచ్చేవాళ్ళం పిల్లల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం.
ఏప్రిల్ 2024 ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 ఇప్పటికే 2200 కోట్లు బకాయి. ఈ రెండు కలిపితే 6300 కోట్లు విద్యాదీవెన కింద, 2200